బ్యాచిలర్ బ్రదర్స్ చిన్న సజెషన్, చాలా అంటే చాలా కలరింగ్ ఉంటుంది. మీరు ఇక్కడ అట్మాస్ఫియర్ని ఫీల్ అవ్వచ్చు, లొకేషన్స్ని కవర్ చేయొచ్చు, అలాగే కలరింగ్ కూడా ఉంటుంది. సో మరెందుకు లేటు, వచ్చేయండి. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ జయ జయ. నమస్తే మామ బ్రోస్, నేను మీ నవీన్ రత్నాల. ఏంటో ఈ మధ్యన భక్తి ఎక్కువైపోతుంది నాకు. దైవ భక్తులు మునిగి తేలిపోదాం అనుకొని మొన్న రీసెంట్గా వెళ్ళాం హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న ఫేమస్ టెంపుల్కి. అదే షంగీ టెంపుల్. షంగీ టెంపుల్ ముఖ్యంగా మూవీ షూటింగ్స్ అండ్ సీరియల్ షూటింగ్స్కి ఫేమస్. తెలంగాణ రాష్ట్రంలో సంగీనగర్లో ఉంది ఈ టెంపుల్. హైదరాబాద్కు సుమారు 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ టెంపుల్ యొక్క ఎత్తైన పవిత్రమైన రాజగోపురాన్ని అనేక కిలోమీటర్ల దూరం నుండి కూడా చూడవచ్చు. ఈ దేవాలయ సముదాయం పరమానంద గిరికొండపైన అందమైన టెంపుల్. ఇది కొండల మధ్య ఉండడం వలన చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా అంటే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మెయిన్ ఎంట్రన్స్. అక్కడ సెక్యూరిటీ ఉంటారు. 50 రూపీస్ బైక్కి అయితే ఛార్జ్ చేస్తున్నారు, అలాగే కార్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పార్కింగ్కి. సో మనం బైక్స్, కార్స్ అన్నీ పైన పార్కింగ్ చేస్తున్నప్పుడు బైక్ కవర్లో ఎటువంటి థింగ్స్ ఉండకుండా చూడండి, ఎందుకంటే అక్కడ వానరాలు ఎక్కువ ఉంటాయి, ఐ మీన్ మంకీస్. బైక్ కవర్ని ఓపెన్ చేసి మరీ చూస్తున్నాయి. చాలామంది బైక్స్లో ఉన్న వస్తువులు అయితే పోయాయి మేము వెళ్ళిన రోజు. పైనుండి కిందకి చూస్తే చాలా బ్యూటిఫుల్గా లొకేషన్ కనిపిస్తాయి. దీనికి దగ్గరగా రామోజీ ఫిలిం సిటీ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కనిపించదు కానీ ఇక్కడ నుంచి దగ్గర అంట రామోజీ ఫిలిం సిటీ. ఈ టెంపుల్కి రావడానికి 2 వేస్ ఉన్నాయి. ఇది కూడా అక్కడ కనిపిస్తుంది కదా స్టెప్స్, ఆ స్టెప్స్ ద్వారా మనం పైకి రావచ్చు. అండ్ అలాగే బైక్ మీద వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా పార్కింగ్ చేసుకోవడానికి పైకి వచ్చేయవచ్చు. ఇదే షంగీ టెంపుల్. చాలా షూటింగ్స్, చాలా సీరియల్స్ అండ్ మూవీస్ షూటింగ్లో ఈ టెంపుల్లో కనిపిస్తుంది. ఈ టెంపుల్లో మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం 9.5 అడుగుల ఎత్తులో ఉంటుంది. సర్వశక్తిమంతుడిగా కనిపిస్తుంది. అలాగే మనకి ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం తిరుమల తిరుపతి దేవస్థానం విగ్రహం ఉంటుంది కదా, దాని ప్రతిరూపం అని చెప్పుకుంటారు. ఈ ఆలయం నైట్ టైంలో అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూపిస్తుంది లాస్ట్లో ఎలా ఉంటుందో నైట్ టైంలో ఈ టెంపుల్. ఈ సంగీ టెంపుల్ ఎంట్రన్స్లోనే వాయుపుత్రుడైన ఆంజనేయుని విగ్రహం కనిపిస్తుంది మనందరికీ. ఈ ఆలయం యొక్క చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది ఆ విగ్రహం. అక్కడి నుండి భక్తుల్ని ఆయన ఆశీర్వదిస్తాడని మన భక్తులందరి నమ్మకం. ఈ టెంపుల్లోనే పద్మావతి అమ్మవారి ఆలయం, శివాలయం, రామాలయం, ఆంజనేయ స్వామి వారి ఆలయం, విఘ్నేశ్వర ఆలయం, నవగ్రహాల ఆలయం, కార్తీక స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఇలా చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి. అండ్ అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత పక్కనే అష్టలక్ష్మి దేవతలు ఉంటారు, దర్శించుకోండి. ఇంతకీ అష్టలక్ష్మి దేవతలు ఎవరో తెలుసా? ఎవరో చెప్తాను చూడండి. అమ్మవారిని మనం చాలా రూపాల్లో పిలుచుకుంటాం, కొలుచుకుంటాం. కానీ నేను నమ్మేది ఏంటంటే అమ్మ ఒక్కరితే, కానీ మనం పిలుచుకునే పేర్లు వేరు. ఇది జస్ట్ నా ఒపీనియన్. సో ఇప్పుడైతే అష్టలక్ష్మి దేవతలు ఎవరో చూద్దాం. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి అండ్ సంతానలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి. వీళ్ళని మనం అష్టలక్ష్మి దేవతలుగా కొలుచుకుంటాం. ఈ అష్టలక్ష్మి దేవతలు పక్కనే రాధాకృష్ణుని విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది రాధాకృష్ణ విగ్రహం. తర్వాత మనం సీతారామ లక్ష్మణ హనుమంతుని యొక్క విగ్రహం దర్శించుకోవచ్చు. తర్వాత వినాయకుడి, అలాగే సుబ్రహ్మణ్య స్వామిది. అండ్ ఇక్కడ మనం శివయ్య లింగాన్ని కూడా దర్శించుకోవచ్చు. రోజు అన్ని దేవుళ్ళకు, దేవతలకు పూజలు నిర్వహిస్తుంటాము అని అక్కడ పూజారులు చెప్తున్నారు. దక్షిణ భారత నిర్మాణ శైలిలో నిర్మించబడింది ఈ ఆలయం. ఈ ఆలయ నిర్మాణం చోళ చాళుక్యుల శైలిలో ఉంటుంది. ఈ ఆలయాన్ని 1991లో కన్స్ట్రక్ట్ చేశారంట. ఈ ఆలయం మెట్లపైన గొప్ప రాయితో చేయబడిన ఏనుగు విగ్రహం రక్షణగా ఉంటుంది. ఈ ఆలయానికి ఉన్న 3 గోపురాలు ఎంతో ఎత్తుగా ఉండి ఆకాశాన్ని తాకుతున్నట్లుగా అని చూడండి. ఇక్కడ 2 వానరాలు మాత్రమే కనిపిస్తున్నాయి కదా మీకు, కానీ ఇక్కడ చాలా అంటే చాలా వానరాలు ఉన్నాయి. బైక్ పార్కింగ్ దగ్గర నుంచి మనం ప్రసాదం తీసుకున్న దగ్గర వరకు వానరాలే కనిపిస్తాయి. ప్రసాదం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే మనం తీసుకున్న ప్రసాదం మనం తినలేము, ఈ వానరాలే ఎత్తుకుపోతాయి. అండ్ అలాగే వీటికి ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దండి, ఎందుకంటే అవి మనపైకి దాడి చేసే అవకాశం ఉంది.
ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే సూర్యాస్తమయం అదే సన్సెట్ సందర్భంలో కొండపై నుండి తిలకించే వారికి సన్సెట్ అమేజింగ్గా కనిపిస్తుందండి. ఈ ఆలయాన్ని సాధారణంగా సాంఘీనగర్ ఆలయంగా పిలుస్తుంటారు. నగర శివార్లో ఉన్న ఈ ఆలయాన్ని రోజు వందలాది మంది భక్తులు, యాత్రికులు సందర్శిస్తుంటారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, టూరిస్టులు ఇక్కడ భగవంతుని ఆశీస్సుల కోసం వస్తుంటారు. చాలామంది టూరిస్టులు ఇక్కడ కొండ అందాలను చూడడానికి వస్తారు. రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఈ ఆలయం ఉన్నందున అక్కడికి వెళ్ళే యాత్రికులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. సంగీ ఆలయానికి మెయిన్గా టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 8:30 నుంచి 10:30 వరకు, అలాగే ఈవినింగ్ 4 నుంచి 9 వరకు. మ్యాక్సిమం ఈవినింగ్ రావడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా కూల్గా అట్మాస్ఫియర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈవినింగ్ పూజ చేయడానికి చాలామంది వస్తుంటారు. బ్యాచిలర్ బ్రదర్స్ చిన్న సజెషన్, చాలా అంటే చాలా కలరింగ్ ఉంటుంది. మీరు ఇక్కడ అట్మాస్ఫియర్ని ఫీల్ అవ్వచ్చు, లొకేషన్స్ని కవర్ చేయొచ్చు, అలాగే కలరింగ్ కూడా ఉంటుంది. సో మరెందుకు లేటు, వచ్చేయండి. జోక్ చేశాను. శివరాత్రి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, వినాయక చతుర్థి, దసరా, హనుమాన్ జయంతి అండ్ బ్రహ్మోత్సవాలు ఇలాంటి పండుగల సమయంలో ఈ ఆలయంలో టూరిస్టులు చాలా ఎక్కువగా ఉంటారు. అండ్ టూరిస్టులు మ్యాక్సిమము సంగీ టెంపుల్, బిర్లా మందిరు, గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ ఇంకా చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి హైదరాబాద్లో. విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఇందాక చెప్పా కదా, ఈవినింగ్ టైంలో టెంపుల్ ఇలా ఉంటుంది. ఈ సంగీ టెంపుల్లో చాలా మూవీస్ షూటింగ్స్ అయ్యాయంట. ఏ మూవీ షూటింగ్స్ అయ్యాయో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీరు ఇక్కడికి ఈ టెంపుల్కి విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నాల. థ్యాంక్